గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. సంక్రాంతి కాన్కుగా థియేటర్ల ముందు వస్తున్న థియేటర్ ఇప్పటికే పూర్తి స్థాయి అంచనాలు భిన్నంగా పెద్ద ఎత్తున క్రేజ్ ఏర్పరచుకుంది. ఇప్పటికే సినిమా రిలీజ్ నేపథ్యంలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున రికార్డ్స్ వచ్చాయి. ప్రధానంగా విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన కటౌట్ ఇప్పటికే వరల్డ్ రికార్డులోని స్థానం సంపాదించుకుంది. అయితే సినిమా సంబంధించి బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది, మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే పుష్ప 2 కంటే అత్యధిక రికార్డులను ఇప్పుడు రిలీజ్ కంటే ముందుగానే గేమ్ చేంజర్ చోటు చేసుకోవడం జరిగింది. అంటే పుష్ప దాదాపు 1200 థియేటర్ల వరకు కూడా వరల్డ్ వైడ్గా థియేటర్లోని రిలీజ్ అయిన నేపథ్యంలో అంతకు మించి రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ వస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్గా దిల్ రాజు ఉంటాం, దాంతోపాటు రామ్ చరణ్ ద్వితీయ పాత్రలోని నటించడంతో పాటు మరోపక్క అగ్రదర్శకుడు శంకర్ తొలిసారిగా డైరెక్ట్ తెలుగు మూవీని దర్శకత్వం చేయడం నేపథ్యంలో ఈ మూవీ అన్ని భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అంచనాలకు స్థాయికి మించి ఇప్పుడు బిజినెస్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఒకసారి బిజినెస్ ఏ విధంగా జరిగిందనేది కూడా మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ సందర్భంగా దాదాపు 221 కోట్ల రూపాయల వరకు కూడా థియేటర్ బిజినెస్ జరిగినట్లుగా ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 122 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ జరిగింది. ఇంకా ఏరియాల వారీగా చూసినట్టయితే నైజాం ఏదైతే ఉందో అతిపెద్ద మార్కెట్, సినిమా ఇండస్ట్రీ, సినిమాకు సంబంధించిన అగ్ర హీరోలకు సంబంధించిన సినిమా రిలీజ్ అయితే కనుక పెద్ద ఎత్తున బిజినెస్ జరిగేది నైజాంలో చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ 43.50 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇంకా సీడెడ్ చూసినట్టయితే దాదాపు 23 కోట్ల రూపాయల వరకు. ఇప్పుడు సీడెడ్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పటి వరకు ఏ అగ్ర హీరోకి సంబంధించి 10-20 వరకు కూడా అంతకంటే స్థాయి మించి ఎక్కడ ఫిగర్స్ కౌంట్ కాలేదు. ప్రస్తుతం దాదాపు 23 కోట్ల రూపాయల వరకు కూడా ప్రస్తుతం రామ్ చరణ్కి సంబంధించిన గేమ్ చేంజర్ అందుకు సంబంధించిన రికార్డును దక్కించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఆంధ్రాలో చూసినట్టయితే దాదాపు 55.50 కోట్ల వరకు కూడా బిజినెస్ జరిగింది. ఇంకా కర్ణాటకలోని ఏదైతే ఉందో ఈ మూవీ ఏదైతే ఉందో పాన్ ఇండియాతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, దాంతోపాటు ఆయా స్థానికంగా ఉన్న రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించి చూసినట్టయితే దాదాపు 14.50 కోట్ల వరకు కూడా బిజినెస్ జరిగింది. ఇంకా తమిళనాడులోని 15 కోట్లు, కేరళలోని 2 కోట్లు, హిందీ ప్లస్ రెస్పాన్స్ ఇండియాతో కలిపి దాదాపు 42.50 కోట్ల వరకు కూడా బిజినెస్ జరిగింది. ఇంకా ఓవర్సీస్ చూసినట్టయితే 25 కోట్లతో కలిపి ఓవరాల్గా మొత్తం ఇదంతా ఆంధ్ర, తెలంగాణ, నైజాం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, ఓవర్సీస్ మొత్తం కలిపి దాదాపు 220 కోట్ల వరకు పైగా షేర్స్ వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే గ్రాస్ ఓవర్గా చూస్తే దాదాపు 450 కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినాము పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దాదాపు 250 కోట్ల వరకు కూడా బిజినెస్ చేసింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన దాదాపు 1200 థియేటర్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ చూసినట్టయితే గతంలోని పుష్ప 2కు అత్యధికంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీకి కొంత థియేటర్లకు సంబంధించిన టికెట్ల రేపు తగ్గించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లోని 175 రూపాయలు అదనంగా టికెట్ల రేట్లు పెంచితే ఇటు సింగిల్ థియేటర్లోని దాదాపు 135 రూపాయల వరకు కూడా టికెట్ల రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా దాంతోపాటు సినిమా రిలీజ్ కంటే ఏదైతే ఉందో జనవరి 10వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే బెనిఫిట్ షోలకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అనుమతించిన నేపథ్యంలోని అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన బెనిఫిట్ షో ప్రదర్శన జరగబోతుంది. ఇందుకోసం ఏపీలో చూసినట్టయితే ఒక్కొక్క టికెట్ 600 రూపాయలు అదనంగా పెంచిన నేపథ్యంలోని మరింతగా గ్రాస్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మనకున్న ఇప్పటి వరకు బిజినెస్ ప్రకారం దాదాపు 221 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ చేసిన నేపథ్యంలోని ఓవరాల్గా అంటే రేపు ఒక్కరోజే
ఈ బిజినెస్ ప్రస్తుతం ఉన్న డబుల్ ఫిగర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. దాదాపు 450 కోట్ల రూపాయల వరకు కూడా గేమ్ చేంజర్కి సంబంధించిన బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే రామ్ చరణ్ కెరీర్లోని ఇప్పటి వరకు అత్యధికంగా బిజినెస్ చేసింది వినయ విధేయ రామ. దాదాపు 90 కోట్ల వరకు కూడా ఇది బిజినెస్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్లోని ఇది టాప్గా నిలిచింది. అంటే చరణ్ నటించిన మల్టీ స్టార్ సినిమాలను గమనిస్తే RRR మూవీ దాదాపు 450 కోట్ల వరకు ఇది బిజినెస్ చేసింది. ఇందులో ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్, మరోపక్క రాజమౌళి దర్శకత్వం ఉన్న నేపథ్యంలో ఇది అంచనాలు మించి దాదాపు 450 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆ తర్వాత చూసినట్టయితే చిరంజీవి నటించిన ఆచార్య మూవీ దాదాపు 130 కోట్ల వరకు కూడా బిజినెస్ చేసింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ సింగిల్ హీరోగా, శంకర్ దర్శకత్వంలోని డైరెక్టర్గా నిర్మాతగా దిల్ రాజు వహిస్తున్న ఈ మూవీ పూర్తి స్థాయిలోని ఒక పొలిటికల్ కథాంశంతో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఈ నేపథ్యంలోని ఒక సింగిల్ హీరోగా చూసినట్టయితే రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద బిజినెస్ చేసిన సినిమాగా ఇది రికార్డ్స్లోని నమోదు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 450 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రొడ్యూసర్స్ అంచనా వేస్తున్నారు. ఇంకా థియేటర్లకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు పుష్ప 2 దాదాపు 1200 థియేటర్లోని రిలీజ్ అయిన నేపథ్యంలోని 1200 మించి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. దాదాపు 1300 థియేటర్లోని అంతర్జాతీయంగా ఈ సినిమా థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. ఎందుకంటే దర్శకుడు శంకర్తో పాటు మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రొడ్యూసర్కే కాకుండా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. దాదాపు చాలా వరకు థియేటర్లు దిల్ రాజుకి సొంతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని థియేటర్లు పుష్ప కంటే ప్రస్తుతం గేమ్ చేంజర్కు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు మనం చూసినట్టయితే బుక్ మై షోలో కూడా అత్యధిక రికార్డులను కూడా గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్కి సంబంధించి బుక్ మై షోలోని దాదాపు 36,720 టికెట్లు ఆన్లైన్ ద్వారా ఇప్పటి వరకు బుక్ అయ్యాయి. అంతే ఏముందో డైరెక్ట్గా తీసుకోవడం కాకుండా డైరెక్ట్గా బుక్ మై షో ద్వారా దాదాపు 36,720 టికెట్లు ఇప్పటి వరకు బుక్ అయినట్లుగా ప్రస్తుతం మనకి టాలీవుడ్ లెక్కల నుంచి కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంకా హైదరాబాద్ సంబంధించిన గ్రాస్ చూద్దాము. ఎందుకంటే హైదరాబాద్ అనేది ప్రత్యేకంగా కనబడుతుంది. హైదరాబాద్లోని ఖచ్చితంగా అగ్ర హీరోకి సంబంధించిన సినిమాకు సంబంధించి థియేటర్లోనే చూడాలనేది కూడా సదరు ప్రేక్షక అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా క్రాస్ రోడ్స్లో కావచ్చు, కూకట్పల్లి, దిల్షుక్ నగర్ లాంటి ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని మెగా కుటుంబానికి సంబంధించిన సినిమా ఏమి రిలీజ్ అయినా సరే అక్కడ పూర్తి స్థాయిలో కలెక్షన్లో రాబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు హైదరాబాద్లోనే దాదాపు 10 కోట్ల వరకు కూడా ప్రస్తుతం క్రాస్ చేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇంతవరకు మార్కెట్ కూడా జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టే తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, దాంతోపాటు హిందీ మొత్తం లాంగ్వేజెస్లోని ఓవర్సీస్లో చూసినట్టయితే గేమ్ చేంజర్ మూవీ అత్యధిక బిజినెస్ కూడా చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాదాపు 220 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు బిజినెస్ జరిగిన పరిస్థితి నేపథ్యంలోని పూర్తి స్థాయిలోనే రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా రిలీజ్కు ముందు ప్రిలీజ్ ఈవెంట్లు చేసుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆదరణతోని అతిపెద్ద క్రేజ్ ఏర్పరచుకున్న గేమ్ చేంజర్ మూవీ ప్రస్తుతం అంతకంటే భిన్నంగా కూడా రిలీజ్ కంటే ముందే పూర్తి స్థాయిలో రికార్డ్ బ్రేక్ చేస్తుంది. టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ అగ్ర హీరో రిలీజ్కు ముందు బ్రేక్ చేయని రికార్డ్స్ ప్రస్తుతం రామ్ చరణ్ రికార్డ్ చేస్తున్నారు. దాదాపు 220 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ మార్కెట్ జరిగింది.